హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో మా మమ్మీ గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ధనియాలు, 2 లవంగాలు, నువ్వులు, పల్లీలు, ఒక పెద్ద ఆనియన్, ఇంకా ఎల్లిపాయలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకోవాలి. అండ్ ఇంకొక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఇవన్నిటిని ఒకదాని వెనకాల ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. అందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా పసుపు, ఇంకా కారం యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగానే ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పేస్ట్ని ఆయిల్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వంకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసి దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 4 పార్ట్స్గా డివైడ్ చేసిన వంకాయలోకి ఈ పేస్ట్ని ఫిల్ చేసుకొని కడాయిలోకి వేసుకొని కొన్ని వాటర్ పేస్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వంకాయలు బాగా మెత్తగా అయిన తర్వాత పైన నుంచి కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీ సింపుల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.